మనం ప్రతిసారి కోటి దీపోత్సవానికి వచ్చినప్పుడల్లా ఒక మంచి మాట తెలుసుకుని సంవత్సరం అంతా అది పాటించడానికి ప్రయత్నిస్తున్నాం. మీకు గుర్తుండే ఉంటుంది. చాలామంది మెయిల్స్ అవి చేస్తూ ఉంటారు కూడా, గురువుగారు పాటిస్తున్నాము అని, సంతోషం అని. ఈసారి కూడా ఒక మంచి మాట నేర్చుకుందాం మనం. ఏమిటండి అది? అది చెప్పేందుకు ముందు మీకు పరమేశ్వరుడు అనుగ్రహానికి సంబంధించిన ఒక అద్భుతమైన చిన్న కథ చెప్తా. ఒకసారి కాశీ క్షేత్రంలో ఒక గొప్ప బ్రాహ్మణుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి 2 కొడుకులు ఉండేవారు. ఒకసారి ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఎవరో అతిథి ఇంటికి వచ్చేసరికి ఆ కొడుకులు 2 సరిగ్గా ఆదరించలే అతిథిని. ఆదరించకపోతే అతిథి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే కోపంలో అప్పుడు ఈయన యజమాని చూశాడు. చూసి, అయ్యా ఎందుకు వెళ్ళిపోతున్నారు, మా ఇంటికి వచ్చారా అంటే, మీ పిల్లలు ఆదరించలేదు అని చెప్పేట అతిథి. దాంతో ఆయనకి బాధ వేసి ఇంటికి వచ్చి పిల్లల్ని తిట్టి, మీకు ఇంట్లో ఉండే అర్హత లేదు అని చెప్పి వాళ్ళిద్దరిని ఇంట్లోంచి బయటికి పంపించేశాడు. పంపిస్తే అందులో ఒక కుమారుడు ఏం చేశాడు, వెళ్ళి హిమాలయ పర్వతాల్లో తపస్సు చేశాడు పరమేశ్వరుడు కోసం తీవ్రంగా. తపస్సు చేసేసరికి పరమేశ్వరుడు ప్రత్యక్షమైన, ఆయన ఏం వరం కావాలో కోరుకో అంటే, మా నాన్నగారు ఇంట్లో స్థానం లేదన్నారు స్వామి, నాకు కైలాసంలో స్థానం ఇవ్వండి అని అడిగాడు. ఏం భక్తితో చూడండి. పరమేశ్వరుడు పొంగిపోయి, సరే నీకు కైలాసంలో స్థానం ఇస్తున్నాను, ఈ శరీరం వదిలేసిన తర్వాత కైలాసానికి వస్తావు అని పరమేశ్వరుడు వరం ఇచ్చాడు. అయితే ఏమైంది, అతను మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. వచ్చి చక్కగా గురుకులంలో చేరి విద్యాభ్యాసం అదన్నీ ప్రారంభించాడు. బాగానే ఉంది. అక్కడ వేదం అవి నేర్చుకుంటూ ఉంటే పక్కనే ఒక రాజకుమార్తె ఒక అమ్మాయి వెళ్ళేది రోజును, మహాసౌందర్యవతి. ఇతను కూడా చాలా అందగాడు, అందులోనూ పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు అంటే మరి ఆ దివ్యమైన తేజస్సు ఉంటుంది కదా. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఆకర్షింపబడ్డారు, ఈ అమ్మాయినో ఆ యువకుడు అన్నమాట. అయితే ఎలాగైనా కలవాలి అనుకున్నారు. ఎప్పుడు ఇతను వేదాభ్యాసం చేసే సమయంలో అమ్మాయి వచ్చేది ఆ పక్కకి, ఎలా మాట్లాడుకుంటారు. అందుకని అతను ఏం చేశాడంటే, ఒక పుష్పాన్ని ఇలా దంతానికి తాకించి సైగ చేసి చూపించాడు. అంటే పుష్పదంతం అనే ప్రదేశం ఉంది కదా, అక్కడికి వచ్చి కలు నువ్వు అని చెప్పడానికి ఇలా దంతానికి తాకించి చూపించాడు. ఆ అమ్మాయికి అర్థమైంది. ఆ తర్వాత ఇద్దరు ఆ ప్రదేశంలో కలిశారు. తర్వాత వాళ్ళిద్దరికీ వివాహం అయింది. అన్నీ బాగానే ఉన్నాయి. చివరికి పరమేశ్వరుడు వరం ఇచ్చినట్టుగానే అతను దేహం విడిచేశాక కైలాసానికి వెళ్ళిపోయాడు. అతనికి పుష్పదంతుడు అనే పేరు వచ్చింది. ఇందాక చేశాడు కదా, పువ్వుని తీసుకువెళ్ళి దంతానికి తాకించాడు కాబట్టి పుష్పదంతుడు అనే పేరు వచ్చింది. బాగానే ఉంది ఇది. అయితే కైలాసంలో హాయిగా పరమేశ్వరుడి సన్నిధిలో ఉంటున్నాడు. కానీ అతనికి ఒక బలహీనత ఉండేది. ఏమిటి ఆ బలహీనత అంటే, ఎక్కడైనా పువ్వులు కొంచెం అందంగా ఏదైనా తోటలో కనిపించాయి అనుకోండి, వెంటనే దొంగతనంగా పువ్వులు కోసేసి పట్టుకుపోయేవాడు. అంతటి కైలాసవాసికి కూడా అదొక బలహీనత అనమాట. ఎక్కడైనా అందంగా పువ్వులు కనిపిస్తే కోసుకు వెళ్ళిపోయేవాడు. అయితే ఏమైంది, అతను అస్తస్తమాను భూలోకం వైపుకి వస్తూ ఉండేవాడు. ఒకసారి అలా భూలోకం దగ్గరికి వస్తూ ఉంటే అక్కడ ఒక తోటలో చాలా అందమైన పుష్పాలు కనిపించాయి. ఆశ్చర్యపోయాడు, భూలోకంలో ఎలా పూస్తున్నాయా అని. ఏమిటంటే, ద్రవిడ దేశంలో ఒక రాజు ఉండేవాడు. ఆయన తపస్సు చేసి దేవతా పుష్పాలన్నీ తన తోటలో పూసేలాగా ఒక వరం కోరుకున్నాడు అనమాట. అందువల్ల ఆయన తోటలో దేవతా పుష్పాలన్నీ పూస్తూ ఉండేవి. అది చూసి పుష్పదంతుడు ఆశ్చర్యపోయి కిందకి దిగొచ్చి, అతనికి ఆ దురలవాటు ఉంది కదా, వెంటనే ఆ పుష్పాలన్నీ కోసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే పక్క రోజు ఉదయం రాజుగారు పూజ చేద్దామని చూస్తే దేవతా పుష్పాలు ఏవీ లేవు. ఇదేమిటి, ఎక్కడికి పోయాయని కాపలా వాళ్ళని పిలిచి అడిగితే, ఏమో ప్రభు ఎవరు కోసారో తెలియదు, ఈరోజు రాత్రి భద్రంగా కాపలా కాస్తాము అన్నారు. ఆ రోజు రాత్రి అందరూ చుట్టూ చేరి కాపలా కాస్తూ ఉంటే ఇతనేం చేశాడు, వాళ్ళు పట్టుకుంటారేమో అని అదృశ్య రూపంలో వచ్చి మళ్ళీ పువ్వులు దొంగతనం చేసుకెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు, ఎవడొచ్చాడో తెలియదు, అదృశ్య రూపంలో వచ్చాడు, దొంగతనం చేసేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ పక్క రోజు రాత్రి కూడా అలాగే కాపలా కాసేసరికి దొరకలేదు ఆ దొంగ. అలా వారం రోజులు జరిగింది. ఎవరు దొంగిలిస్తున్నారో తెలియదు, పువ్వులు పోతున్నాయి. చివరికి ఆ రాజుగారికి ఒక ఉపాయం ఆలోచన వచ్చి ఏం చేశాడంటే, ఒక పని చేయండి, శివ నిర్మాల్యం ఉంటుంది కదా, పరమేశ్వరుడికి పూజ చేశాక ఆ నిర్మాల్యం, దాన్ని తీసుకువెళ్ళి ఆ తోట చుట్టూ జల్లండి అని చెప్పాడు. ఆయన ఒక ఉపాసకుడు, ఆ నిర్మాల్యానికి ఉన్న శక్తి ఏమిటో ఆయనకి తెలుసు. అలా జల్లారు. విచిత్రం ఏమైందంటే, పక్క రోజు రాత్రి అదృశ్య స్వరూపంలో వచ్చి ఆ నిర్మాల్యాన్ని తొక్కి దాటబోతున్నాడు. వెంటనే ఆ శక్తులన్నీ పోయి మానవ రూపం వచ్చేసింది. అంతే, మనిషి కింద అయిపోయాడు పుష్పదంతుడు. వెంటనే భటులందరూ పట్టుకుని తీసుకువెళ్ళి కారాగారంలో వేసి కొట్టడం మొదలుపెట్టారు.
మొదలు పెడితే ఏం చేస్తాడు? అంతటి కైలాసవాసి పరమేశ్వరుడి సన్నిధిలో ఉండేవాడు పువ్వులు దొంగతనం అనే ఒక చిన్న బలహీనత వల్ల దిగజారిపోయి వచ్చి ఒక రాజుగారి కొలువులో, ఒక రాజుగారి కారాగారంలో ఉండి శిక్ష అనుభవిస్తున్నాడు. అప్పుడు బాధ వేసి, అయ్యో పరమేశ్వర, తపస్సు చేసి నీ సన్నిధిని సంపాదించాను, ఎంత తప్పు చేశాను అని చెప్పి బాధతో పరమేశ్వరుడి మీద 32 శ్లోకాలతో ఒక అద్భుతమైన స్తుతి చేశాడు. దాన్నే శివమహిమ్న స్తుతి అని పిలుస్తారనమాట. మీలో చాలామంది అందులో ఒక ప్రఖ్యాతమైన శ్లోకం అయితే వినే ఉంటారు. బహుళ రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమో నమః, ప్రబల తమసే తత్సంహారే హరాయ నమో నమః, జనసుఖకృతే సత్వోద్రిక్తౌ మృడాయ నమో నమః, ప్రమహసి పదే నిస్త్రైగుణ్యై శివాయ నమో నమః అని ఒక అద్భుతమైన శ్లోకం మీలో చాలామంది వినే ఉంటారు. అది ఆ శివమహిమ్న స్తుతిలోది. రుద్రం చేయడం చేతకాని వాళ్ళు ఆ 32 శ్లోకాలు చదివితే రుద్రంతో సమానమైన శక్తి అని మహర్షులందరూ చెప్పారు. అంత గొప్ప స్తుతి. చివరికి ఆ స్తుతి చేసేసరికి పరమేశ్వరుడు అనుగ్రహంతో ఆ పాపం అంతా పోయి మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోయాడు దివ్యస్వరూపం వచ్చి. ఇది పుష్పదంతుడి చరిత్ర. ఎంత బాగుంది పరమేశ్వరుడు అనుగ్రహం, మనకు ఆ స్తుతి ఇప్పించటం పరమేశ్వరుడు. ఇందులో